వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ పాద శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపించేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న తరుణంలో ఈ కార్యక్రమం చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ నేతలు బొడ్డు రాములు, సోమినేని కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. వాళ్ళకు ఇల్లు వచ్చినందుకు కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆసీనన్న గారు మనకు డోకలేదు పోయి. మాకు ముఖ్యమంత్రి గారు ఇండ్లు ఇచ్చినందుకు సంతోషం. ఆదిశీనన్న మళ్ళా 10 సంవత్సరాల సంధి రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి. చాలా సంతోషం. రాసిన కార్డు వస్తున్నాయి. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడంలో భాగంగా ఇప్పుడు జనవరి 26 నుంచి మరి రైతు భరోసా, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి గ్యారంటీ పథకాలలో అమలు చేయడం కోసం మరి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నెరవేర్చడం కోసం మరి నెరవేరుస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు వేములవాడ రూరల్ మండలైనటువంటి ఎదురుగట్ల గ్రామంలో మరి వారి యొక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అందరూ కూడా ఆనందంగా రూరల్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మరి అదేవిధంగా ప్రజలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకుంటూ ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు కూడా నెరవేర్చడం కోసం కూడా మరి కంకణబద్ధులై ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఆదిశీనన్న గారు మరి గెలిచిన సందర్భంలో గెలిచిన తర్వాత కూడా మరి ప్రజలకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా నెరవేర్చడం కోసం నిరంతరం ప్రజలలో ఉండుకుంటూ మరి అందరి యొక్క సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశానుసారము మరి ఆయన నాయకత్వంలో మనందరం కూడా పనిచేసుకుంటూ మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల పనులలో మనం కూడా పూర్తిగా నిమగ్నమై నెరవేర్చడం కోసం కూడా కృషి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రూరల్ మండల్ ఎదురుగట్ల గ్రామంలో ఘనంగా పెద్దలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మన ప్రాంత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన వేములవాడ ప్రభుత్వ శాసనసభ్యులకు ఆదిశీనన్న గారికి, ఎందుకంటే ఏనాడు ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ చేయనటువంటి పథకాలు 6 కాదు ఒక 100 పథకాలతోటి నడుస్తున్నటువంటి గవర్నమెంటు ఇవాళ చూసుకుంటా ఉంటే రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, అందుకొరకు ఇవాళ మా రూరల్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎదురుగట్ల గ్రామంలో ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు వేసుకుంటూ ముగించుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు, ఇక్కడ వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారికి, అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరి ఈరోజు ఎదురుగట్ల గ్రామంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా పేద ప్రజలకు 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా పేద ఉపాధి హామీ కూలీలకు, భూమి లేని వాళ్లకు ఇందిర ఆత్మీయ భరోసా, అదేవిధంగా రేషన్ కార్డులు మరియు రైతు భరోసా పథకాలు అమలు చేస్తూ మరి ఈ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతుంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అనే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రాంతంలో పెద్దలు ఆదిశీనన్న గారు పనిచేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మా ఎదురుగట్ల గ్రామంలో గ్రామ ప్రజలందరూ, మహిళా సోదరులు, యువకులు అందరూ, మా రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున పాల్గొని మరి వారి చిత్రపటాలకు మరి పాలాభిషేకం చేస్తూ వారి కృతజ్ఞత అభినందనలు కూడా మరి తెలియజేయడం జరిగింది. మరి రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా ఎదురుగట్ల గ్రామ ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి గారికి మరియు ఆదిశీనన్న గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.